నా బాబుని నా నుండి దూరం చేశారు. కూతురు ప్రేమ వివాహం చేసుకోవటం ఇష్టం లేని ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కూతురుకు పుట్టిన బిడ్డను అమ్మేశాడు. నెలలు కూడా నిండని ఆ బిడ్డను తల్లికి దూరం చేశాడు. పాపం ఆ తల్లి తన బిడ్డ ఎక్కడున్నాడో తెలియక కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ దారుణమైన సంఘటన అల్లూరు జిల్లా అరకులో చోటు చేసుకుంది. కూతురికి తెలియకుండా మనవన్ని వేరే వాళ్లకు దత్తత ఇచ్చిన ఘటన ఇది. కూతురి ప్రేమ వివాహం ఇష్టం లేకపోవడంతో ఆమెకు పుట్టిన మగబిడ్డను తల్లికి తెలియకుండా వేరే వాళ్లకి దత్తత ఇచ్చాడు ఆ కసాయి తండ్రి. బాధితురాలు నేరుగా వైజాగ్ పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చీకి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటపడింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బిడ్డను తీసుకొచ్చి శిశుగృహతకు అప్పగించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ప్రాంతానికి చెందిన పెట్టెల దివ్యస్వరూప, జాన్ బాబులు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే దివ్యస్వరూప తండ్రి శుక్రకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దీంతో వారిని ఎలాగైనా విడదీయాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల దివ్య, జాన్ బాబుల మధ్య గొడవలు జరిగాయి. వీరిద్దరూ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఇదే అదునుగా భావించిన తండ్రి తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఎలాగైనా వీరిని విడదీయాలని అనుకున్నాడు. అయితే ఈ క్రమంలోనే దివ్యస్వరూప గర్భవతి కావడంతో ఆమెను తండ్రి శుక్ర ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి కాన్పు కోసం విశాఖపట్నం కైలాసపురానికి తీసుకొచ్చాడు. అక్కడే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నారు. దివ్యస్వరూపను డెలివరీ కోసం కేజీహెచ్లో చేర్చగా ఆమెకు మగబిడ్డ పుట్టాడు. అయితే పుట్టిన బాబు పచ్చకామర్లతో బాధపడుతున్నాడని, ఆరోగ్యం బాగాలేదని కూతురికి మాయమాటలు చెప్పాడు శుక్ర. పిల్లవాడికి మరో ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించాలని కూతురికి చెప్పాడు. ఆమెతో కొన్ని పేపర్లపై సంతకాలు కూడా తీసుకున్నాడు. అలా తల్లిదండ్రులకు తెలియకుండా ఆ చిన్నారిని తీసుకెళ్లి వేరే వాళ్లకు దత్తత పేరుతో అమ్మేశాడు. అందుకు అవసరమైన పత్రాలపై కూతురితో సంతకాలు చేయించుకున్నాడు. అయితే 2 నెలలు అవుతున్నా బాబు గురించి శుక్ర ఏ వివరాలు చెప్పలేదు. అప్పుడు దివ్య తన బిడ్డ గురించి తండ్రి శుక్రను ప్రశ్నించింది. అతడి నుంచి సమాధానం లేకపోవడంతో నేరుగా వెళ్లి కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆపై సిపి శంకభ్రత బాగ్చీకి తండ్రిపై ఫిర్యాదు చేసింది. నా బాబుని నా నుండి దూరం చేశారు. గత నెల రోజుల నుంచి నేను ఏడ్చినా ఏం చేసినా అలా భరిస్తూ ఉంటున్నాను తప్ప పోలీస్ స్టేషన్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఈ ఫిర్యాదుపై సీరియస్ గా స్పందించిన సిపి వెంటనే దర్యాప్తు చేయాలని ఆదేశించారు. వెంటనే ప్రత్యేక బృందాలతో గాలించి బాబును 3 గంటల్లోనే కనిపెట్టారు. ఆ బిడ్డను తీసుకెళ్లి R&B దగ్గర ఉన్న శిశుగృహకు తరలించారు. పిల్లవాడికి కామెర్లు ఉన్నాయని చెప్పి వైద్యం కోసం తీసుకెళ్తున్నట్లుగా అబద్ధం చెప్పి తన కూతురుతో శుక్ర కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకున్నట్టు విచారణలో తేలింది. కూతురి ప్రేమ వివాహం నచ్చకపోవడంతోనే శుక్ర ఇలా చేసినట్లు వారికి చెప్పాడు. ప్రస్తుతం యువతి తండ్రి శుక్ర విశాఖపట్నం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చిన్నారి కథ సుఖాంతమైంది.